ఈ మధ్య కాలంలో హీరోలు కూడా సినిమా వ్యాపారంలోకి వచ్చేస్తున్నారు. రెమ్యూనరేషన్స్ తో మాత్రమే సరిపెట్టుకోకుండా నిర్మాతలుగా ఇతర హీరోలతో మూవీస్ చేస్తున్నారు. సొంత బ్యానర్లలో సినిమాలు కాస్త లాభాలే చూపిస్తున్నాయి. ఆల్రెడీ మహేష్ బాబు బ్యానర్ స్టార్ట్ చేసి చిన్న చిన్న సినిమాలని ప్రోత్సహిస్తున్నారు. థియేటర్స్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్ బాబు ఏఎంపీ మాల్ తో మల్టీప్లెక్స్ థియేటర్ స్టార్ట్ చేశారు. అమీర్పేట్లో అల్లు అర్జున్ సత్యం థియేటర్స్ ప్లేస్ లో మల్టీప్లెక్స్ ని ఏషియన్ మూవీస్ వారితో కలిసి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు. రవితేజ జ్యోతి 70mm థియేటర్ ని ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ లో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే దిల్సుఖ్ నగర్ లో ఏషియన్ వారితో కలిసి 6 స్క్రీన్స్ తో మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. ఇక మరికొన్ని నెలల్లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని అందుబాటులోకి తేనున్నారు. త్వరలో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ఉండొచ్చని టాక్ నడుస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో ఏడాదికి 3 సినిమాల వరకు చేస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా రవితేజతో మూవీస్ చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారు. ఒక్కో సినిమాకి 25 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా ఈగల్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది. ప్రెజెంట్ ఈగల్ నిర్మించిన పీపుల్స్ మీడియాలోనే మిస్టర్ బచ్చన్ మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్నారు. ఈ సినిమా మీద మాత్రం హోప్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అనుదీప్ కేవి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రవితేజ ఒక మూవీ చేయనున్నారు. మొత్తానికి రవితేజ ఇప్పటికే నిర్మాతగా మారి సినిమాలు చేస్తూనే ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణం ద్వారా థియేటర్స్ పైన పెట్టుబడులు పెడుతున్నట్టు అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఇదే ఐడియా ఫాలో అవ్వనున్నారు. ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇదే దారిలో థియేటర్స్ చైన్ బిజినెస్ లోకి నెక్స్ట్ ఎవరు రానున్నారో చూడాలి మరి.